నమస్తే మావ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి ఒక వీడియో చేస్తా నా ఛానల్లో అని నేను అనుకోలేదు మావ. కాకపోతే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా మొన్న మదగజరాజా అనే ఒక సినిమా ఈవెంట్ అయింది మావ. ఈవెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆ మూవీ ప్రమోషన్స్ చేయడానికి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సినిమా ప్రెస్ మీట్కి విశాల్ గారు అటెండ్ కావడం జరిగింది మావ. విశాల్ గారి కండిషను మనం ప్రీవియస్ ఒక ప్రెస్ మీట్లో చూసింది కావచ్చు, లేకపోతే మనం ఒక సోషల్ మీడియాలో విశాల్ గారిని చూసిన లుక్ కావచ్చు, కంప్లీట్గా మొత్తానికి ఆ లుక్ అనేది లేకుండా వెళ్ళిపోయింది మావ. అంటే విశాల్ గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్న కండిషన్లో మనకి కనిపించారు మామ ఆ ప్రెస్ మీట్లో. అయితే కనీసం మైక్ పట్టుకొని మాట్లాడదామన్నా కూడా హ్యాండ్ షివర్ అవుతుంది మామ విశాల్ గారిది. అంత డేంజర్ సిచ్యువేషన్లో ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యారు. అసలు విశాల్ గారికి ఏమైంది, విశాల్ గారి హెల్త్ కండిషన్ ఏంటి, విశాల్ గారు అంత సడన్గా ఇంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కారణాలు ఏంటి, ఇవన్నిటికీ సోషల్ మీడియాలో ఆన్సర్లు ఎవరు చెప్పలేకపోతున్నారు మా. యాక్చువల్గా ఏంటంటే విశాల్ గారికి డెంగ్యూ ఫీవర్ రావడం జరిగింది. డెంగ్యూ ఫీవర్ వచ్చి దానివల్ల అతను చాలా ఎనర్జీ లాస్ అయిపోయిందంట మావ. డెంగ్యూ ఫీవర్కి ఇంత ఎనర్జీ లాస్ అయ్యి ఇలా అయిపోతారా, మరీ షివర్ అయ్యేంతగానా అని ఎంతోమంది కామెంట్స్ ఇలాంటి చాలా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు మావ. అందుకే నేను ఒక కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నా. కాకపోతే డెంగ్యూ ఫీవర్ గురించి కన్ఫర్మేషన్ మాత్రం మన ఖుష్బూ గారే ఇచ్చారు మావ. ఖుష్బూ గారు అయితే సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తా చూడండి ఈ వీడియోలోనే. యాక్చువల్గా ఖుష్బూ గారు ఏం చెప్తున్నారంటే విశాల్ గారికి ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు అంటే ఆ ప్రెస్ మీట్కి అటెండ్ అయినప్పుడు అంట 103 ఫీవర్ ఉందంట మామ. అసలు ఏంటి యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఖుష్బూ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 103 ఫీవర్ ఉన్నా సరే 11 ఇయర్స్ తర్వాత విశాల్ గారి మూవీ రిలీజ్ అవుతున్న కారణంగా ప్రమోషన్లో నేను లేకపోతే బాగోదు అని చెప్పేసి 103 ఫీవర్ ఉన్నా కూడా వచ్చేసిందంట మామ ఈవెంట్కి. ఇంట్లో మనం చూసిన విజువల్స్ అనేది అతను ఫీవర్ తోటి ఉన్న కారణంగా వచ్చినాయని చెప్పేసి ఖుష్బూ గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అనేది అందరికి వస్తూనే ఉంటుంది, కానీ మరీ ఇంత హెల్త్ డ్యామేజ్ మాత్రం జరగదు. మరీ హ్యాండ్స్ షివర్ అయ్యేంత, అతని ఐస్ కూడా చాలా బక్కగా అయిపోయాడు. ఒక యాక్షన్ మూవీస్ అంటేనే విశాల్ గారు అన్న ఒక స్టేజ్ నుంచి అసలు అతను నిల్చోవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయాడు. విశాల్ గారు అంటేనే మనకు యాక్షన్ మూవీస్ గుర్తొస్తాయి మామ. సెల్యూట్ లాంటి మూవీస్, పందెం కోడి లాంటి మూవీస్ చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేస్తాడు మామ. విశాల్ గారు కాలీవుడ్ యాక్టర్ అయినా సరే మన తెలుగులో చాలా పేరు సంపాదించాడు మామ. ఇక్కడ చాలా ఫ్యాన్స్ ఉన్నారు విశాల్ గారికి అయితే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి కండిషన్లో విశాల్ గారిని చూసేసరికి సోషల్ మీడియా మొత్తంలో అసలు ఒక హల్చల్ అయిపోతుంది ముచ్చట. ఓన్లీ డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ఇట్లా అవుతారు, నిజంగా డెంగ్యూ ఫీవర్ వల్లనే ఇలా అయ్యారా, లేదంటే ఇంకేమైనా హెల్త్ ఇష్యూ ఉందా అని చెప్పేసి చాలా సర్క్యులేట్ అవుతున్నాయి మా న్యూస్లో. ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. మనకేమున్నా సరే ముందు తెలియాల్సిందే మా, ఇప్పుడైతే మనకేం తెలీదు. సో ఇదన్నమాట మొత్తానికి విశాల్ గారు అట్లా షివర్ కావడానికి కారణమైతే డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి ఖుష్బూ గారు అయితే అన్నారు. ఈరోజు మనకు మంచిగా కనబడ్డ విశాల్ గారు నెక్స్ట్ ప్రెస్ మీట్ కల్లా అతని హెల్త్ కండిషన్ మొత్తం అసలు మీరు చూసే ఉంటారు. ఇక నేను చెప్పాలనుకోవట్లేదు దాని గురించి, మీరు చూసే ఉంటారు. సో అట్లాంటి కండిషన్ వస్తుంది కాబట్టి ఈరోజు ఎలా ఉన్నారో రేపు అలా ఉంటారనే గ్యారంటీ లేదు. కాబట్టి మీ లైఫ్ని అయితే మీరు ఏ రోజుకి ఆ రోజు మాత్రమే, ఈ రోజు ఏమవుతుందంటే ఈ రోజే చూసుకోండి అంతే. రేపటి గురించి ఆలోచించకండి, లీవ్ ద డే అంతే మామ. ఇంతకంటే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఫీలింగ్ సాడ్ ఫర్ విశాల్ గారు. ఆయన తొందరగా రికవర్ కావాలని కోరుకుంటూ ఈ వీడియోను ఎండ్ చేసేస్తున్నా మామ. విశాల్ గారిని చూస్తే ఎలా ఉన్నారు, ఆ డాన్స్, ఆ ఫైట్స్ అంతా ఎంత కష్టపడి ఆ సినిమా చేశారో నాకు తెలుసు. సో ఆ రోజు ఆయన వచ్చినప్పుడు హీ వాజ్ లిటిల్ అన్వెల్, ఫీవర్, డెంగీ. సో అందుకంటే హీ వాజ్ వెరీ సిక్. నేను అదే అడిగాను, ఎందుకు వచ్చారు, అంత ఫీవర్ ఉంది, అంత డెంగ్యూ ఉంది, ఎందుకు వచ్చారు? లేదు, ఆఫ్టర్ 11 years ఉంది, నేను లేదంటే సరిగా ఉండదు, సంతానం ఇస్ ఆల్సో నాట్ దేర్, సో సుందర్కి నేను రావాలి అని చెప్పేసి ఆయన వచ్చారు. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సీమ్ లైక్ దట్, బట్ హీస్ ఆన్ రోడ్ టు రికవరీ. ఒక 3 days హీ వాజ్ ఆన్ డ్రిప్స్. ఇమ్మీడియట్ గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి వీ హ్యాడ్ పుట్ హిమ్ ఆన్ డ్రిప్స్. ఓకే, సో హీస్ ఓకే, హీస్ మచ్ బెటర్. మీరు ఇక్కడ దాకా మన వీడియో చూసిర్రంటే మన వీడియో మీ దాకా రీచ్ అయిందనే కోరుకుంటున్నా. నా వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ ఎవరు ఏం చేయట్లేదు. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇలాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా.
ఓకేనా, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం మామ. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టాను మామ. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే మామ, రైట్.